నమస్కారం శశికాంత్ గారు. నమస్తే శేఖర్. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ మనం అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి, దాంతోపాటు సంజయ్ రాయ్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది అండ్ ఇది ఎప్పటి వరకు ఎండ్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? సిబిఐకి ఇచ్చిన గడువు అయిపోయిందండి శిరీష గారు. ఇవాళ కోర్టులో ఈ సంజయ్ రాయ్ అనే వాళ్ళని సిబిఐ ప్రవేశపెట్టాలి. బేసిక్గా సిబిఐ కస్టడీ ఇంకా ప్రొలాంగ్ అవుతుందా లేకపోతే ఇవాళ తోటి సిబిఐ కస్టడీ అయిపోయిందా అన్నది అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేను అనుకునేది ఏంటి అంటే సిబిఐ కస్టడీ ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చు. దో సిబిఐ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ఓన్లీ సంజయ్ రాయ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిజికల్ రేప్ అండ్ మర్డర్, అంటే ఆ స్పాట్లో ఓన్లీ సంజయ్ రాయే ఉన్నాడు అని నిర్ధారించేశారు. ఇంకెవరూ ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నది నిర్ధారించేశారు. అండ్ అలాగే సార్, మీరు అన్న పాయింట్ బేస్ మీద నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అండ్ కోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది, ఒక సంజయ్ రాయే ఇన్వాల్వ్ అయ్యారు అని. బట్ మన సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా 150 grams ఆఫ్ సిమెన్ అని మనం చూస్తున్నాం. ఇది ఏ విధంగా పాసిబుల్ సార్? ఇది ఫాల్స్ ప్రాపగండా అండి. ఓకే, ఇది తప్పకుండా ఫాల్స్ ప్రాపగండా. ఇది మీడియా ట్రయల్ అయిపోయింది. ఓకే, ఇందులో ఒక మనిషి ఈ కెన్ ejaculate only 3 to 4 ml of semen అన్నది సైంటిఫిక్గా ఇట్ ఈస్ ప్రూవెన్. 150 grams అంటే there should be at least 10 to 15 people who should be involved in this. So it is ruled out. There is only one person. అది ఫాల్స్ వెయిట్, అది వేరే బాడీలో పార్ట్స్ వెయిట్ కూడా దాంట్లో యాడ్ చేసేసి అది 150 ml అన్నారు. అట్లా అయితే 10 to 15 members ఇన్వాల్వ్ అయి ఉండాలి. తప్పకుండా అది రాంగ్, ఫాల్స్ ప్రాపగండా విచ్ వెంట్ ఇన్ టు మీడియా. అది ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అన్నది క్లియర్గా నిర్ధారిస్తాం, సిబిఐ నిర్ధారిస్తాం జరిగిపోయింది. ఓకే, సో ఇక్కడ సిబిఐ క్లియర్గా వెన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తోటి చెప్పింది. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాము, ప్రతి దానికి మనము డైరెక్ట్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయలేము. స్పెషలీ కేసెస్ లైక్ ఇట్లాంటి కేసెస్లో అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అన్నది 4 walls మధ్యలో జరుగుతుంది కాబట్టి అక్కడ కెమెరా లేకపోతే అక్కడ ఆబ్వియస్గా ఇంకో మనిషి ఎవరైనా ఉంటే అది వాళ్ళ మనిషి ఉంటారు కాబట్టి అలా ఎవిడెన్స్ రాదు. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నది ప్లేస్ క్రిటికల్ అండ్ వైటల్ రోల్ ఇన్ ఇన్సిడెంట్స్, సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పచ్చు. ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటి అంటే కెమెరాలో వెన్ దిస్ గాయ్ సంజయ్ రాయ్ ఎంటర్ అవుతున్నాడో కనిపించాడు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా కనిపించాడు, వెళ్ళేటప్పుడు బ్లూటూత్ మెడలో వేసుకొని కనిపించింది, వచ్చేటప్పుడు ఆ బ్లూటూత్ లేదు, ఆ బ్లూటూత్ అక్కడ ఇన్సిడెంట్ దగ్గర పడుంది. దట్ ఈస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సెకండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటి, విత్ ప్రూఫ్ ఏంటి అంటే చనిపోయిన అమ్మాయి గోర్లలో ఉన్న స్కిన్ ప్లస్ ఆయన ఒంటి మీద ఉన్న బాడీ మీద ఉన్న గీతలది కంపేర్ చేసుకుంటే అది ఆయన స్కిన్ అని తెలిసింది. ఇట్లా అనేక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసి క్లియర్గా ఆ టైంలో ఓన్లీ సంజయ్ రాయ్ ఒకడే ఉన్నాడు, సంజయ్ రాయ్ ఒకడే ఇది చేస్తుంటాడు అనేసి నిర్ధారించారు. అట్ ద సేమ్ టైం ఈ 4 ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటి అంటే 4 గంటల 3 నిమిషాలకి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అక్కడికి ఎంటర్ అవటం జరిగింది. 4 గంటల 40 నిమిషాలకి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఆ రాక్షసుడు 37 నిమిషాల్లో చేసి వెళ్ళిపోయాడు. వితిన్ 37 minutes హీ హాజ్ డన్ ఆల్ దిస్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్ అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు ఆలోచించండి, ఆయన ఒక సివిక్ వాలంటీర్, అంటే పోలీస్ తర్వాత పోలీస్ లాంటోడు ఈ హాస్పిటల్కి. ఆయనని నియమించేటప్పుడు ఆయన మెంటల్ కండిషన్ ఎట్లుంది, ఆయన క్రిమినల్ హిస్టరీ ఏంటి, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూడకుండా ఇట్లాంటి వాళ్ళని అట్లాంటి హాస్పిటల్స్కి వాలంటీర్స్ లాగా అట్లాంటి హాస్పిటల్స్కి ప్రొటెక్షన్ అండి, ఈ సపోజ్ టు ప్రొటెక్ట్ దట్ హాస్పిటల్. అలాంటిది ఆ వ్యక్తి సెమినార్ హాల్కి పొద్దున ఎర్లీ మార్నింగ్ 4:03 AM ఎంటర్ అయ్యాడు, 4:40 AM ఎగ్జిట్ అయ్యాడు. ఈ రెండు కూడా సీసీటీవీ ఫుటేజ్లో మనకి టైమింగ్స్తో పాటు లేటెస్ట్ సోర్స్ త్రూ వచ్చిన న్యూస్ మనకు అది. అంటే ఈ 37 minutesలో ఆయన అంత అరాచకం, అంత నీచానికి పాల్పడ్డాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెమినార్ హాల్లో ఆ అమ్మాయి అక్కడ పడుకుంది అన్న విషయం వీడికి ఎలా తెలుసు అంటే ఇది క్లియర్గా డిప్లాయ్ చేశారు. వీడిని అక్కడ డిప్లాయ్ చేసి ఒక కిరాయి మర్డర్ ఎట్లా చేస్తారో అట్లా చేయించారన్నది తెలుస్తుంది. మనం ఇదే కంటెస్ట్ని ఇప్పుడే మనకి జస్ట్ 1 or 2 days బ్యాక్ వాళ్ళ పేరెంట్స్ తోటి జరిగిన ఇంటర్వ్యూ చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, అది బెంగాలీ లాంగ్వేజ్లో ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేసి నేను విన్నాను. వాళ్ళ పేరెంట్స్ అన్నది ఏంటి అంటే, మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళాలి అంటే లాస్ట్లో అంటే అమ్మాయి చనిపోయే ఒక 2 weeks 3 weeks ముందు నాకు కాలేజ్కి వెళ్ళాలని లేదు, నాకు కాలేజ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, మా ప్రిన్సిపల్ నన్ను ఫెయిల్ చేస్తాడు అని చెప్తాం జరిగింది. ఆ అమ్మాయి మాటలతోనే చెప్తాం జరిగింది అని పేరెంట్స్ ధృవీకరించారు.
అయితే ఇది మనము వీ కెన్ కోరిలేట్ దిస్ పాయింట్స్ ఆఫ్ వాట్ షీ సెడ్ టు ద ఎక్స్ ఎంప్లాయీ హూ వర్క్ దేర్. ఆయన పేరు ఏంటంటే అఖ్తర్ అలీ. అఖ్తర్ అలీ అనే వ్యక్తి అదే కాలేజ్లో పనిచేసి దాని తర్వాత అక్కడి నుంచి వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది జరిగింది. అఖ్తర్ అలీ 2023 సంవత్సరంలో ఈ సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ మీద క్లియర్ కట్గా కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఇక్కడ అనైతిక పనులు నడుస్తున్నాయి, ఇక్కడ ఎన్నో మాఫియాలు, మెడికల్ మాఫియా నడుస్తుంది అని ఒక లెటర్ కూడా మెడికల్ కౌన్సిల్కి సబ్మిట్ చేస్తాం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆయన ఆ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఈ సందీప్ ఘోషే ఉండటం వల్ల ఆ లెటర్కి ఏం వాల్యూ లేకుండా చింపి పడేస్తాం జరిగింది. అక్కడి నుంచి ఆ తర్వాత అఖ్తర్ అలీ అనే వ్యక్తి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. అక్కడ జరిగింది ఏం లేదు. ఇఫ్ వి కోరిలేట్ అఖ్తర్ అలీది అండ్ ఇప్పుడు ఈమె చెప్పేది నేను ఆఫీస్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పింది ఏదైతే మనం వింటే, ఈ రెండు కూడా కోరిలేట్ అవుతున్నాయి 100%. ఈ అమ్మాయికి కూడా అందులో ఏదో తెలుసు, ఈ అమ్మాయికి తెలిసిందన్న విషయం కూడా వాళ్ళకి తెలుసుంటుంది. కాబట్టి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తిని డిప్లాయ్ చేసి కిరాతకంగా చంపిస్తాం జరిగిందని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ సిబిఐ ఇవాళ ఎందుకు ఎండ్ అవ్వకపోవచ్చు, సిబిఐ ఇంకా కొన్ని రోజులు కస్టడీలో ఎందుకు పెట్టుకోవచ్చు, అప్పుడే జ్యుడిషియల్ కస్టడీకి ఎందుకు వెళ్ళకపోవచ్చు అంటానికి నా దగ్గర ఒక 2-3 కారణాలు ఉన్నాయి. అది ఏంటి అంటే పాలిగ్రఫీ టెస్ట్, అంటే లై డిటెక్టర్. నిన్న ఈ ఎవరైతే ఈ అమ్మాయితో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఆ రోజు అక్కడ ఉన్నారో, వెళ్ళిపోయారు చివరిసారిగా ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కలీగ్స్, వాళ్ళకు కూడా పాలిగ్రఫీ టెస్ట్కి పర్మిషన్ వచ్చింది కోర్టు నుంచి సిబిఐకి. అట్ ద సేమ్ టైం ఈ సందీప్ ఘోష్ అనే ఆయనకు కూడా నిన్ననే ఈ లై డిటెక్టర్ టెస్ట్కి పర్మిషన్ వచ్చింది. వీళ్ళందరినీ లై డిటెక్టర్ టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్స్ని మళ్ళీ ఇక్కడ క్రాస్ ఎగ్జామిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఇంట్రాగేషన్స్లో ఆ క్వశ్చన్స్ వాడచ్చు కాబట్టి అప్పుడే ఈయనకి సిబిఐ కస్టడీ అయిపోయి జ్యుడిషియల్కి వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ వీ కాంట్ సే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి ఉంటే జ్యుడిషియరీ సిస్టమ్ పంపించే జ్యుడిషియల్ కస్టడీకి పంపించవచ్చు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. బట్ మోస్ట్లీ ఆ పాలిగ్రఫీ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ సిబిఐ అడగచ్చు ఎవరిని, ఈ సంజయ్ రాయ్ని. కాబట్టి మళ్ళీ ఇంకా సిబిఐ కస్టడీలో కొన్ని రోజులు ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ముమ్మరంగా కనిపిస్తున్నాయి. యావరేజ్గా ఎన్ని డేస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇంకొక 1 వీక్ ఆర్ 10 days వరకు పర్మిషన్ అడుగుతారు. దాని తర్వాత ఇంకా ఏమైనా ప్రోబింగ్, ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పటి వరకు సిబిఐ అడిగిన ప్రశ్నల ప్రకారంగా అంటే ఏ బేస్ అనాలిసిస్ని ఊహించుకుని అవి అడగడం? సిబిఐ ఒక 10 క్వశ్చన్స్ సందీప్ ఘోష్ని అడగడం జరిగింది. ఆ 10 క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఇంకా పాలిగ్రఫీ టెస్ట్లో నిజాలు, అంటే వీళ్ళు క్వశ్చన్స్ అయితే అడిగారు కానీ అది పాలిగ్రఫీ టెస్ట్ చేయలేదు. వీళ్ళు అడిగిన 10 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ వచ్చాయా రాలేదా అన్న దానికే పాలిగ్రఫీ టెస్ట్ పర్మిషన్ అడిగారు. సో ఇప్పుడు ఈ పాలిగ్రఫీ టెస్ట్ పర్మిషన్ కూడా కోర్టు నుంచి వచ్చేసింది కాబట్టి మళ్ళీ సందీప్ ఘోష్ని ఈ డ్యూరింగ్ ద పాలిగ్రఫీ టెస్ట్ అదే సేమ్ క్వశ్చన్స్ అడగచ్చు. అప్పుడు ఇచ్చిన ఆన్సర్కి ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్కి డిఫరెన్స్ చూసి మళ్ళీ అందులో నిజాలు వెతికే ప్రయత్నంలో సిబిఐ ఉంటుంది. ఎనీవేస్, గ్రేట్ అనాలిసిస్. అండ్ ఇప్పటి వరకు కూడా మనము ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాం. అండ్ మీరు అన్నట్టుగా ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా మనము ఇంకొద్దిసేపట్లో ఆ రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మరొకసారి మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.